వెళ్తూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారమే తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలామంది నోళ్ళు మూసుకున్నాయనే నేను భావిస్తూ ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం 4 పిల్లలు 6 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం, నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అదేవిధంగా ఒక నిజమైన పరిపాలన మీద మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక భరోసా. కాబట్టి ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఏదైతే ఆమోదం పలికి ఈరోజు రాష్ట్రంలోకి తెచ్చుకున్నామో దానికి అనుగుణంగానే ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము. రానున్న కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే మద్దతు తెలిపేలాగా ఈరోజు పరిపాలన వైఖరిని మేము కనపరుస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడైనా లోటుపాట్లు జరిగినప్పటికీ కూడా వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు, మరి వాళ్ళకి అలవాటైపోయిన ఒక ధోరణి కావచ్చు, దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్గా సవాలు కూడా విసిన పరిస్థితి కనపడతా ఉంది. నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్పి చెప్తూ